అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు నిజంగా వికలాంగుల బాధ చూస్తుంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. వికలాంగులకు, వృద్ధులకు 1000 రూపాయలు పెన్షన్ పెంచుతున్నా అని చెప్పి వాళ్ళ పెన్షన్ పెంచినట్లే పెంచి ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో, లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు. వచ్చిన 6 నెలల లోపలనే దాదాపుగా 4,30,000 పెన్షన్లు తగ్గించడం జరిగింది. అది వికలాంగులు కావచ్చు, వృద్ధులది కావచ్చు. అంటే దాదాపుగా 10% పెన్షన్లు కట్ చేసినారు ఒక సంవత్సరం లోపలనే. ఇంకా 4 సంవత్సరాలలో ఎంతమంది పెన్షన్లు పోతాయని ప్రతి ఒక్కరు కూడా రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా భయపడతా పండుకునే పరిస్థితి ఉంది. వికలాంగుల పెన్షన్లకు మళ్ళా సదరన్ సర్టిఫికెట్లు అని పెట్టినారు. ఇంతకుముందు ఏ డాక్టర్లు సదరన్ సర్టిఫికెట్ ఇచ్చినారో అదే డాక్టర్లే మళ్ళీ అదే సర్టిఫికెట్ ఇస్తారు కదా. అట్లా కాకుండా డాక్టర్లకు ఏం చేసినారు, మీరు డాక్టర్లు అందరూ కూడా వాళ్ళ పర్సెంటేజ్ తగ్గియండి, వీలైన కాడికి కోతలు పెట్టండి అని వాళ్ళందరికీ కూడా ఒక్కొక్క డాక్టర్ ఇన్ని కట్ చేయాలని వాళ్ళకి టార్గెట్లు కూడా ఫిక్స్ చేయడం జరిగింది. అందుకే 6 నెలల లోపలనే 4,30,000 పెన్షన్లు కట్ చేసినారంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారు. ఇంతవరకు సంవత్సరం 3 నెలలు అయింది, దాదాపు 16 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వలేదు. అటు వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఒక్క కొత్త పెన్షన్ ఇవ్వకుండా ఉండేటివి కూడా తగ్గించుకుంటూ వస్తూ ఉంటారు. అంటే కొత్త పెన్షన్లు ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే వాళ్ళను వెబ్సైట్ క్లోజ్ అయింది, ఓపెన్ కావడం లేదని చెప్తున్నారు. అంటే ప్రభుత్వమే వాంటెడ్గా క్లోజ్ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఎవరైనా వీళ్ళందరూ ధర్నాలు చేసి రస్తారోకోలు చేసి ఆఖరికి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వచ్చేసరికి మళ్ళీ మీరు అప్లై చేసుకోండి అని ఒక ఉచిత సలహా ఇస్తున్నారు. అసలు ఎంత ఘోరంగా ఉందంటే వికలాంగులు నిన్న అనంతపూర్లో పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకుంటున్నాడు. ఇంకొకరు మల్లారెడ్డి అనే చిన్నపరెడ్డి అనే అతను ఆఖరికి ఆయన నడుములు పనిచేయక బెడ్ రీడన్ అయితే మంచంలో ఉన్నటువంటి వ్యక్తికి పెన్షన్ కట్ చేసినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అతనికి 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేసి 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేది ఈరోజు ఆయనకు తగ్గించి పడేసినారు. అదే కాకుండా ఈరోజు సెల్ టవర్లు ఎక్కుతున్నారు, మా పెన్షన్లు కట్ చేసినారు, పెన్షన్లు ఇప్పియండి అని సెల్ టవర్ ఎక్కి దుక్కుతామని చెప్తా ఉన్నారు. ఆఖరికి ధర్నాలు చేస్తే ధర్నాలలో సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితులు వస్తున్నాయి. అంటే ఇంత ఘోరంగా వాళ్ళను హింసించి వాళ్ళ పెన్షన్లు కట్ చేసి వాళ్ళని ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారంటే అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అంతేకాకుండా ఈరోజు పెన్షన్లు కట్ చేయడమే కాకుండా వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ దొంగ సర్టిఫికెట్లు తీసుకున్నారు, వీళ్ళందరూ దొంగలుగా వాళ్ళని చిత్రీకరించేటువంటి పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది. అంటే వాళ్ళందరూ దొంగలా? ఈరోజు మొన్నటి వరకు పెన్షన్లు తీసుకునే వాళ్ళందరూ దొంగలని మీ అభిప్రాయమా? వ్యవస్థలన్నిటిని కూడా ఈరోజు చేస్తున్నారు. 2 లక్షల కోట్లు, దాదాపుగా 1,75,000 కోట్లు అప్పు తీసుకొని వచ్చినారు. పెన్షన్లు కట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పెన్షన్ వాళ్ళకి ఇస్తే పోయేదానికి. అదే కాకుండా ఈరోజు వికలాంగుల పరిస్థితి ఆ రకంగా అంటే రైతుల పరిస్థితి అయితే మరీ ఘోరంగా తయారైంది. వాళ్ళని భిక్షగాళ్ళ కంటే అన్యాయంగా రైతులను చిత్రీకరిస్తున్నారు. ఈరోజు వాళ్ళకు వర్షాలు ఎక్కువైనాయి, పంటలు పాడైపోతున్నాయి, యూరియా కావాలంటే యూరియా దొరకడంలే. ఇదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు
ఆర్బీకేల ద్వారా కావచ్చు, ఎంఎస్ఎంల ద్వారా కావచ్చు, కోఆపరేటివ్ బ్యాంక్ స్టోర్స్ ద్వారా కావచ్చు, కోఆపరేటివ్ మార్కెటింగ్ల ద్వారా కావచ్చు, వీటన్నిటి ద్వారా రైతులకు డైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు. మరి ఆర్బీకేల ద్వారా అయితే వాళ్ళు ఏ గ్రామంలో ఉంటే ఆ గ్రామంలో వాళ్ళకు ఎరువు సప్లై చేసేటువంటి పరిస్థితి పోయి ఈరోజు వాళ్ళు మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చి ఆడ క్యూలో చెప్పులు పెట్టేటోళ్ళు, ఎండకు తట్టుకోలేక క్యూ లైన్లో చెప్పులు పెట్టేటోళ్ళు, పాస్బుక్లు పెట్టేటోళ్ళు. అంత ఘోరమా? ఆఖరుకు యూరియా సప్లై చేయలేనటువంటి దీన స్థితిలో ఉండారా? చేతగానే పరిస్థితులలో ఉండారా? పోయిన 5 సంవత్సరాలలో ఎప్పుడైనా ఇట్లా యూరియా ప్రాబ్లం వచ్చిందా? ఫర్టిలైజర్ ప్రాబ్లం వచ్చిందా? అంటే అటు వికలాంగులను చూసుకోలేకున్నారు, ఇది రైతులకు ఏం చేయలేకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లేక మొన్నటి వరకు రైతులు రోడ్లు ఎక్కినారు. రోడ్లు ఎక్కి ధర్నాలు చేసి వాళ్ళు నానాక ఇబ్బందులు పడుతుంటే రేట్లు లేక, పొగాకుకు రేట్ లేకపోయా, మామిడి పంటకు రేట్ లేకపోయా, పత్తికి రేట్ లేకపోయా, దేనికి సపోర్టింగ్ ప్రైస్ లేకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారే స్వయాన పొగాకు రైతులను, మామిడి రైతులను పలకరించడానికి వస్తున్నాడంటే అప్పుడు మీరు కేంద్రానికి లెటర్ రాస్తారు. వీళ్ళకి సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చేదానికి మాకు మీరు ఇనిషియేట్ తీసుకోండి అని కేంద్రానికి లెటర్ రాస్తారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడని చెప్తే తప్ప మీరు రైతుల గురించి స్పందించేటువంటి పరిస్థితి లేదు. ఇంత ఘోరంగా తయారైనారు. పోనీ నిన్న డిఎస్సి పెట్టారు. డిఎస్సిలో ఏం చేస్తున్నారు? మెరిట్ లిస్ట్ ప్రకటించమంటే మెరిట్ లిస్ట్ ప్రకటించడంలే. వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఎవరు సెలెక్ట్ అనేది వాళ్ళకి సీక్రెట్గా సెల్లులో మెసేజ్ పోతుందంట. అంత రహస్యం ఏందో అర్థం కావడంలే. వాళ్ళకి సీక్రెట్గా సెల్ మెసేజ్ పోవడం ఏంది? వాళ్ళందరూ కూడా ఆందోళనలు చేసి ప్రెజర్ తెస్తే ఈరోజు ప్రకటిస్తామన్నారు. అది కూడా ఇంతవరకు అతిగతి లేదు. ఏం చేస్తున్నారు? కనీసం డిఎస్సి ఎగ్జామ్ పెట్టినటోళ్ళు మెరిట్ లిస్ట్ ప్రకటించడానికి మీకేమి అంటే అదేదో లోపాయకారి కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. ఎవరికి ఉద్యోగం వచ్చింది వానికి తప్ప పక్కనోని తెలియదు. వీనికి ఎందుకు రాలేదో తెలియదు, వానికి ఎందుకు వచ్చిందో తెలియదు. అంత రహస్యము ఎందుకు చేస్తూ ఉంటారు? అంటే అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారా? లేకుంటే మీ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళకే ఇవ్వాలనుకుంటున్నారా? వాళ్ళు సంవత్సరంన్నర నుంచి కోచింగులు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తే ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా రహస్యంగా వాళ్ళ సెల్లులకు మెసేజ్. ఏంది? అసలు విద్యాశాఖ ఉందా? మంత్రివర్యులు ఉన్నారా విద్యాశాఖకు? ఆయన విద్యాశాఖ చూసుకోవడంలే, రెడ్ బుక్ చూసుకుంటున్నాడు. రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఏం లేదు. కోర్టు ఆర్డర్లను కూడా లెక్క చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నిరుద్యోగులకు 3,000 ఇస్తా ఉన్నారు, వాళ్ళకు పంగనామం పెట్టారు. 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 4,000 పింఛన్ ఇస్తా ఉన్నారు, వాళ్ళకు పంగనామాలు పెట్టారు. ఈరోజు ఎవరైతే తల్లికి వందనం అని చెప్పినారు, 85 లక్షలు ఉంటే 54 లక్షల మందికి ఇచ్చినారు, 30 లక్షల మందికి నామం పెట్టినారు. ఈరోజు ఉద్యోగులకు ఆ రోజు ఎన్ని మాటలు చెప్పినారు మీరు? వస్తానే ఐఆర్ ఇస్తాం, వస్తానే పిఆర్సీ కమిషన్ ఇస్తాం, వస్తానే సిపిఎస్ మీద కూడా రివైజ్ చేసి మళ్ళీ దాని మీద నిర్ణయం తీసుకుంటాం, వస్తానే ప్రతి డిఏ టెన్షన్గా కరెక్ట్గా ఇస్తాం అని చెప్పిన మీరు వచ్చి 16 నెలలు అవుతుంది, ఇంతవరకు పిఆర్సీ కమిషన్ లేకుండారు, పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించలేకుండారు. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు.
వచ్చి సంవత్సరంన్నర అవుతుంది ఐఆర్ఏ లేకండారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నెలలోనే ఐఆర్ ప్రకటించినాడు, పిఆర్సీ కమిషన్ వేసినాడు. ఇంతవరకు ఐఆర్ ప్రకటించలే మీరు. మీ గవర్నమెంట్ వచ్చినాక ఎప్పటికప్పుడు డిఏలు ఇస్తామన్నారు. ఒక్క డిఏ ఇవ్వాలి ఇంతవరకు. ఫస్ట్లో ఇచ్చినది కూడా జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చిపోయిన డిఏ తప్ప చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి డిఏ రిలీజ్ చేసిన జీవో దమ్ము ఉంటే చూపించమని అడుగుతున్నా. కనీసము ఉద్యోగ సంఘాలతో మాట్లాడేవాళ్ళు లేడు, వాళ్ళ బాధలు వినేవాళ్ళు లేరు. మళ్ళీ ఉద్యోగులకు టీచర్లకు P4 టార్గెట్లు. మీరు పోయి ఊర్లలో పోయి P4కు ఒక స్పాన్సర్లను పట్టుకొని రండి. ఒక్కొక్క టీచర్కి 2 టార్గెట్, ఒక హెడ్ మాస్టర్కి అయితే 4 టార్గెట్. మళ్ళీ వాళ్ళకి బెదిరింపులు ఎట్లా? మీరు P4కు తీసుకొని రాకుంటే మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం, మీరు పట్టుకొని లేకుంటే మీరే అడాప్ట్ చేసుకోండి, మీరే స్పాన్సర్ చేయండి అంటాడు. వాళ్ళ పిల్లలు సాకనికే ఆయనకి వచ్చే జీతం ఆడికాడికైతే మళ్ళీ వేరే వాళ్ళ పిల్లల్ని తీసుకొని సాకాలనా? మీ క్యాబినెట్లో ఇంతమంది మంత్రులు ఉన్నారు, అందరూ కోటీశ్వర్లు ఉన్నారు. ఎంతమంది మంత్రులు P4 మీ మంత్రులు తీసుకున్నారో చెప్పండి. టీచర్లకు టార్గెట్ పెట్టడం కాదు, మంత్రులకు పెట్టండి. ముందు ప్రతి మంత్రి ఒక 10 మందినో 50 మందినో తీసుకోవాలని టార్గెట్ పెట్టు. అంటే ఉద్యోగస్తులు టీచర్లు అదొక దొరికినారా వాళ్ళని బెదిరించుకోనికి? ఇన్ని రకాలుగా ఫెయిల్యూర్ కావడమే కాకుండా మళ్ళీ ఉచిత బస్సు అన్నారు. దానిలో 3 బస్సులు తెచ్చినారు. 18 సర్వీసులు ఉంటే 3 బస్సులలో మాత్రమే ఎక్కాలి. అవి కూడా బస్సులు లిమిటెడ్ చేసినారు. మహిళలు పొద్దున్న లేసి ఇంటి పక్కన బాగా మాట్లాడి స్నేహితంగానే మహిళలు బస్సులో సీట్ల కోసము బహిరంగంగా కొట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళకి సబ్సిడీ బస్సులు పెట్టి ఇస్తానన్నాక మహిళలు కొట్టుకుంటున్నారు, టీవీలలో చూపిస్తున్నారు, సోషల్ మీడియాలలో వస్తుంది. అంటే మహిళలను కొట్టుకుంటే బజార్లో కొట్టుకుంటే పరిస్థితికి తెచ్చినారు. 3 సిలిండర్లు అన్నారు, 1 సిలిండర్ ఇచ్చినారు మొదటి సంవత్సరం. ఇంతవరకు సిలిండరే లేదు. ఈ సంవత్సరం నో సిలిండర్. మోసం చేయండి ఎవరిని? చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం మోసం చేయండి ఎవరిని? రైతులను మోసం చేస్తారా? విద్యార్థులను మోసం చేస్తారా? వాళ్ళకు తల్లి దీవెన ఇదంతా లేకుండా నిరుద్యోగులను మోసం చేస్తారా? మహిళలను మోసం చేస్తారా? వృద్ధులను మోసం చేస్తున్నారు. మోసపోయినటువంటి వర్గం ఏదో చూపించండి మీరు. కాబట్టి ఈ ప్రభుత్వము అన్ని రకాలుగా ప్రజలను మోసం చేయడం తప్ప ఇంకొకట్లేదు. ఏమన్నంటే రెడ్ బుక్ రాజ్యాంగం. వాడిని పట్టుకొని వచ్చి లోపల, ఇన్ని పట్టుకొని వచ్చి లోపల, వాడిని కొట్టు ఈయన కొట్టు, ఏదైనా ఎలక్షన్ జరుగుతుంటే బుక్కులు తీసుకొని రిగ్గింగ్ చేసుకోవడం, మళ్ళా ఎవరు చెప్ప వాళ్ళు తడుచుకోవడం. మేము ఇంత మెజార్టీతో గెలిచినాం. సిగ్గన్న ఉండాలి. 1,75,000 కోట్ల అప్పు తెచ్చినారు. ఏం చేసినారు? ఒక్కరికేమి ఇవ్వలే. ఎవరికి కూడా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి దాదాపుగా 55,000 రూపాయల పైనే సంక్షేమానికి ఇస్తూ ఉన్నాడు. కరోనా సమయంలో కూడా మీరు సంవత్సరానికే 1,75,000 కోట్ల అప్పు చేసి ఎన్ని వేల కోట్లు మీరు సంక్షేమానికి ఇచ్చినారు? ఎన్ని వేల కోట్లు అభివృద్ధి ఖర్చు పెట్టినారు? చూపించండి. అమరావతి ఇంతవరకు ఒక్క బిల్లు కూడా రిలీజ్ కాలేడు. 1 కోటి రూపాయలు బిల్లు కూడా ఇవ్వలే. అందరికీ పందారం చేస్తున్నారు. స్థలాలు పొలాలు తేరగా ఇచ్చేస్తున్నారు, రూపాయికు 90 పైసలకు ఇచ్చేస్తున్నారు. అదే సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తే ఎకరా 2 కోట్లు అంటారు.
ఇన్స్టిట్యూషన్స్కి ఇస్తే వాళ్ళ బినామీలకేమో 99 పైసలకు సార్. కానీ ఈరోజు అన్ని రకాలుగా మోసం చేయడమే కాకుండా ఈరోజు దోచుకోవడం తప్ప ఇంకొకటి లేదు. బియ్యం స్కాములు, ల్యాండ్, శాండ్, వైన్, మైను మొత్తం దోచుకోవడానికి ఏది అనర్హత లేదన్నట్టు మీద పడి దోచుకోవడం తప్ప ఇంకొకటి లేదు. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు దిగొచ్చి ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినాడు అని వాళ్ళ పేపర్లలో రాసుకోవడం తప్ప ఎక్కడ వార్నింగ్ ఇచ్చినట్లేదు. ఎవ్వడు తగ్గలే. తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా వీళ్ళైతే మేము తగ్గేదే లేదంటున్నారు. పూర్తిగా అటు పరిపాలనలో కానీ, ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయడంలో కానీ, సంక్షేమ పథకాలలో కానీ అన్ని దానిలలో ఘోరంగా విఫలమైంది. ఈరోజు ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దివ్యాంగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళతో పాటు పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు పోలీసులను అడ్డం పెట్టుకొని రాజ్యం చేయాలనుకుంటే ఎల్లకాలం సాగదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలని మేము కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తాం.